అందరి కొరకని మేము ముందుకు పోయేది సబ్కే సాత్ సబ్కే వికాస్ అని. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ విషం పోసి ఈ సబ్కే సాత్ సబ్కా వికాస్ సిద్ధాంతాన్నే ఓడగొడుతందుకు ప్రయత్నం చేసింది. కొన్ని జాగాలలో వాళ్ళు సక్సెస్ఫుల్ అయినరు, కానీ నాకు సంతోషము కొన్ని జాగాలలో కాలేదు. దేశమంతా ఒకటే, అందరినీ కలుపుకొని ముంగటు పోతుంది. ఈసారి కోalition ప్రభుత్వం అయినా కూడా మోడీ గారి విధానం అదే ఉంటుంది. 10 ఏళ్ల నుంచి ఎట్లా పోతుండో అదే డైరెక్షన్లో మారకుండా అదే డైరెక్షన్లో పోతుండు, అదే డైరెక్షన్లో పోతాడు. అందుకే డెవలప్మెంట్ అనేది ఆగదు. అదే కాకుండా ఫారిన్ పాలసీ ఆగదు. ఆర్థికంగా ఎట్లయితే 10వ స్థాయి నుంచి 5వ స్థాయికి తెచ్చిండో, ఇప్పుడు 2 ఏళ్లలో 4వ స్థాయి 3వ స్థాయికి తప్పనిసరిగా ఈ 5 ఏళ్లలో అవుతుంది, 2 ఏళ్లనే అవుతుందని నేను అనుకుంటున్నాను. అట్లనే డిఫెన్స్ ఇష్యూస్ అయినా ఏమీ మారాయి, పాలసీస్ మారాయి. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే అస్సలే ఆగాయి. కానీ విపక్షాలు ఉమెన్స్ రిజర్వేషన్ బిల్స్ ఏదైతే తీసుకొచ్చిండ్రో దాన్ని కూడా అమలు అయ్యేటట్టు వాళ్ళు మోడీ గారికి అక్కడ కూడా పాలిటిక్స్ పక్కకు పెట్టి ఉమెన్స్ రిజర్వేషన్స్ బిల్ను కూడా తప్పనిసరిగా అమలు అయ్యేటట్టు వాళ్ళు చేయాలని నేను కోరుతున్నా. కలిసి పనిచేస్తే ఎంతో సాధ్యము. కొన్ని దేశాలలో పార్టీలు వ్యతిరేకంగా అయినా రాజకీయాలు వ్యతిరేకంగా అయినా బైపార్టిజన్షిప్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా అట్లుండాలని నా కోరిక. మేము ఎప్పుడు నేను ఇంతకుముందు చేసినట్టే ముందుకు పోతాను. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చే పథకాలు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలన్నీ కూడా మా ప్రాంతంలో, చేవెళ్ళ ప్రాంతంలో ఆయుష్మాన్ భారత్ కానీ, ఆవాస్ యోజన కానీ, ముద్రా లోన్స్ కానీ అవి మంచిగా అమలయ్యేటట్టు చూస్తాను. అదే కాక ఇంతకుముందు హైవేస్ తీసుకొచ్చినాను, టూరిజం కొరకు 100 కోట్లు తీసుకొచ్చినాను. ఇవన్నీ కూడా ఈ బిజాపూర్ హైవే తీసుకొచ్చినాను. అది ఇప్పుడు అమలు కాలేదు, ఇది కన్స్ట్రక్షన్ ఇంకా మొదలు కాలేదు. అది మొదలయ్యేటట్టు నేను రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెడతాను. అట్లనే ఎన్నో ప్రాజెక్టులు ఉంటాయి, MMTS ఇవన్నీ కూడా 50-50 అంటారు. అంటే రాష్ట్రము 50%, మళ్ళీ కేంద్రం 50% పెట్టాలి. అవి కూడా నేను తీసుకొస్తాను. ఇక్కడ ఈ ప్రభుత్వం మీద కూడా వికారాబాద్ వరకు, ఫస్ట్ శంకర్పల్లి వికారాబాద్ వరకు MMTS స్టార్ట్ చేస్తాను. MP ల్యాడ్స్ అయితే నేను ఇంతకుముందు కూడా 400 గ్రామాలకు ఇచ్చిన, ఇప్పుడు కూడా 400 గ్రామాల పైకి నా MP ల్యాడ్స్ అందేటట్టు నేను చూస్తా. పాత MP ఏమన్నా మొదలుపెట్టి అవి ఖతం కాకుంటే అవి కూడా కంప్లీట్ అయ్యేటట్టు నేను తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాను. ఇది గెలుపు నిజంగానే అందరూ కలిసి పనిచేసినట్టు ఒక సుబూత్. ఎందుకంటే టైం నాకు ఓ అదృష్టం, టైం చానుండే. ఈ క్యాంపెయిన్ నేను 3 నెలల సంది మొదలుపెట్టిన. అక్కడ 400 టీంలతోటి క్రికెట్ టోర్నమెంట్ అయినా, లేకుంటే భజన ప్రోగ్రామ్స్ అయినా, వాలీబాల్ టోర్నమెంట్స్ అయినా, ఇవన్నీ కూడా చాలా లాభమైనది. నాకు ఎక్కువ శ్రమ లేకుండా స్మూత్గా క్యాంపెయినింగ్ నడిచింది. అండ్ లాస్ట్ వరకు వచ్చే వరకు ఆపోజిషన్ చేతులు ఎత్తేసినట్టు నాకు అనిపించింది. మరోసారి అందరికీ ధన్యవాదాలు. ఇది రెండోసారి గెలవడము ఫస్ట్ టైం అని అంటున్నారు. చేవెళ్ళ ప్రాంతంలో ఎవరు కూడా MP రెండోసారి గెలవలేదు. Summer heat leaving your home dusty and dull? Refresh your space with professional home cleaning on No Broker. Our expert cleaners will make every corner shine bright without breaking a sweat. పక్కకు పెట్టి డెవలప్మెంట్ వరకు వచ్చే వరకు రాజకీయాలకు పక్కకు పెట్టి ఈ ప్రభుత్వంకి ఎంత సపోర్ట్ ఇవ్వాలనో కేంద్రం ఇస్తుంది. కానీ అక్కడికి వచ్చిన నిధులు ఏదో డైవర్షన్ చేయకుండా మేము చూస్తాము. అంటే విద్యారంగంకి ఇచ్చే నిధులు విద్యారంగంలోనే వాడుకోవాలి, వైద్యారంగంలో ఇరిగేషన్ వాడుకోవాలి. అవన్నీ కూడా మేము చూస్తాము. అదే కాక వ్యక్తిగతంగా నేను ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. అది చాలా ఏండ్ల సంధి, 9 ఏళ్ల సంధి 200 గ్రామాలకు నేను స్కూళ్ళకు పోయి బాత్రూమ్ గడుపుతున్నా. ఇప్పుడు ప్రతి గ్రామానికి నేను ట్రక్స్ పంపి బాత్రూమ్ క్లీనింగ్ చేసేందుకు ప్రయత్నం చేస్తాను. వ్యక్తిగతంగా ఎంప్లాయ్మెంట్ కూడా ఎంతో టూరిజం వల్ల వేరే వాట్ల వచ్చిన ఎన్నో వందలాది కుటుంబాలకు అది కూడా వ్యక్తిగతంగా చేసేట్టు కూడా చేస్తా. అన్ని విధానంగా నేను
ఒక ఆదర్శ ఎంపీ ఎట్లుండాలనో, ఇండియాలోనే బెస్ట్ ఎంపీ 100% అటెండెన్స్ తోటి బెస్ట్ ఎంపీగా అయితందుకు నేను తప్పనిసరి ప్రయత్నం చేస్తాను. మళ్ళోసారి అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా చేవెళ్ళ ప్రాంత ప్రజలందరికీ ధన్యవాదాలు. సీఎం అన్నారండి, వారు కాంగ్రెస్ ఉన్నారు, కాంగ్రెస్ డిఫెన్స్ మాట్లాడాలి. కానీ ఒకటి అది పెట్టుకోండి, నేను కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ 20%, 19% అట్లుండే. తర్వాత ప్రతి ఎలక్షన్స్లో వాళ్ళకి డిపాజిట్ పోతుండే. కానీ లాస్ట్కి వచ్చే వరకు కొన్ని కారణాలు మీకు తెలుసు, మా మీద ఆరోపణ పెట్టిండ్రు. ఏంటంటే మేము వాళ్ళు కుంభకాయమని ఆరోపణ పెట్టే వరకు ఏమైందంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ షేర్ మొత్తము వాళ్ళకు పడ్డది. ఈరోజు కూడా ఒకసారి గెలిచినాక మర్చిపోతాం, మీ సాయంతో గెలిచినా అని మర్చిపోతా, నా వల్లనే గెలిచినా అనుకుంటా. కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ ఓట్లు వాళ్ళ ఓట్లు కావు. ఓన్లీ 50% వాళ్ళ కాంగ్రెస్ ఓట్లు, తక్కిన 50% యాంటీ ఇన్కంబెన్సీ అంటే యాంటీ కేసీఆర్ ఫ్యామిలీ ఓట్లు. అవి ఆ ఓట్లు మాకు వచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ వచ్చినాయి. ఇంతకు ముందు కూడా వచ్చినాయి, మధ్యలో రాలేదు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు. మళ్ళీ ఆ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు దాదాపు 20% ఉన్నాయి, అవి మాకు వచ్చినాయి తప్పనిసరి. ఎందుకంటే నమ్మకము మా మీద ఉన్నది. అయితే వాళ్ళు అనేది ఓ తీరే చూస్తే అవును, మొన్న కాంగ్రెస్కి వచ్చిన వాళ్ళు ఆ టీఆర్ఎస్కి వేసిన వాళ్ళు మాకు వేసినారు, అది వాస్తవమే. కానీ కాంగ్రెస్కి వేసిన వాళ్ళు కూడా మాకు ఉదాహరణంగా తాండూరులో మా కోalitionకు 4,000 వచ్చినాయి, వికారాబాద్లో మాకు 7,000 వచ్చినాయి. 7,000 ప్లస్ మొత్తం 100% టీఆర్ఎస్ వేసినా కూడా మేము ఓడిపోతుంటుంది. కానీ అదే సుబుత్, ఎందుకంటే అక్కడ మెజారిటీ వచ్చిందంటే కాంగ్రెస్ ఓట్లు కూడా మాకు ట్రాన్స్ఫర్ అయినాయి. నేను 4 కార్యక్రమాలు ఆల్రెడీ మొదలుపెట్టినాను. ఒకటి రైల్వేస్ సంబంధించింది, రైల్వేస్ డీజీఎంను కలిసినాను. ఒకటేమో ఎంఎంటీఎస్, ఇంకోటేమో స్టాప్లు. అది ఆల్రెడీ మొదలుపెట్టినాను, కలిసినాను ఈ దేశం. అదే కాక హైదరాబాద్ బీజాపూర్ హైవే అనేది అది రిజ్ లైన్ రోడ్నే వెడల్పు చేసి హైవేగా మార్చేందుకు ప్రయత్నం చేస్తుండ్రు. అది రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ ఏదో, అంటే రిజ్ లైన్ రోడ్ అంటే వంకర్ తిక్కర్ ఉంటుంది. భూస్వీకరణ ఇది రాష్ట్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. అట్లనే వంకర్ తింకర్గా భూస్వీకరణ చేసిండ్రు. దాన్ని చక్కగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి అది ఇక్కడి నుంచి చేవెళ్లకు 30 నిమిషాలలో చేరేటట్టు సూటిగా అయ్యేటట్టు నేను ఒత్తిడి పెడతాను. అది కూడా పని మొదలు పెడతాను. అదే కాక తాండూర్లో పొల్యూషన్ ప్రాబ్లం ఉన్నది. సిమెంట్ ఇండస్ట్రీ, అదే షాబాద్ స్టోన్ ఇండస్ట్రీస్ డస్ట్ పొల్యూషన్. నేషనల్ కౌన్సిల్ ఫర్ బిల్డింగ్ మెటీరియల్ను నిన్న కాదు 3 రోజుల కింద డైరెక్టర్ని కలిసిన. అక్కడ ఈ చెత్త, ఈ పొల్యూషన్ అంతా మినీ సిమెంట్ ప్లాంట్ రా మెటీరియల్ కన్వర్ట్ చేస్తానికి అది ప్రయత్నం చేసినాను. తర్వాత 100 కోట్లు కిషన్ రెడ్డి గారు యూనియన్ టూరిజం మంత్రిగా 100 కోట్లు వికారాబాద్ జిల్లాకు కేటాయించారు. అయితే అవి కూడా ఇది ఇంప్లిమెంటేషన్ మన టూరిజం డిపార్ట్మెంట్ తోటి అవుతుంది. అయితే టూరిజం డిపార్ట్మెంట్ను పోయి కలిసినాను. అది ప్రజలకు మ్యాక్సిమం 100 కోట్లతోటి మ్యాక్సిమం మా ప్రాంత ప్రజలకు లాభం అయ్యేటట్టు ఎట్లా అని అది ఎల్ఎన్టీకి వాళ్ళు కన్సల్టెంట్గా పెట్టిండ్రు. ఎల్ఎన్టీ తోటి కలుస్తున్నాను. అయితే ఎందుకంటే వాళ్ళకు టెక్నికల్గా తెలుసు కానీ ప్రాంత ఇష్యూస్ మంచిగా తెలియదు, అది కూడా మొదలుపెట్టినాను. ఇంకోటి టమాటా రైతుల సమస్యలు, ఆల్రెడీ ఒక సైంటిస్ట్ IIIT నుంచి మాతోటి పనిచేసడం మొదలుపెట్టిండు, అది కూడా. సో అయితే నేను ఆల్రెడీ ఈ 4 పనులు అయితే మొదలుపెట్టాను. కానీ 4 పనులు కాదు, 400 పనులు ఉన్నాయి. జియో 111 తీసుకొని జియో 69 చేసిండ్రు. ఇది రాష్ట్ర ప్రభుత్వం కిందనే ఉంటుంది. అయినా కూడా నేను అనుకుంటా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం పోయిన నియంత్రణ పాలక కంటే కొంచెం నయం అనుకుంటున్నాను. అయితే వాళ్ళందరితో పోయి ఎట్లా మంచిగా ఉంటుంది, ఇది రాష్ట్రానికి, ప్రభుత్వానికి, ఇంకా ప్రజలకు లాభమయ్యేటట్టు. అట్లే మూసి క్లీనింగ్, చెరువులు క్లీనింగ్, దాంట్లో కూడా తప్పుదారి పోతున్నారు, అది కూడా చెప్తాను.
కాళేశ్వరంలో ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం తప్పుదారి పట్టింది, దాన్ని కరెక్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తా. ఎందుకంటే రాజకీయంగా వాళ్ళకే నష్టమవుతున్నది, మాకు కాదు. కానీ రాజకీయంగా వాళ్ళకి నష్టమవుతుంది, నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గమనించలేరు. కాళేశ్వరం టోటలీ తప్పుదారి పట్టిండు. ఉన్న మేడిగడ్డనే మళ్ళీ రిపేర్ చేయాలంటే పనికిరాంది రిపేర్ చేస్తే అది పనికిరాందే అవుతుంది. అయితే దాది మొత్తం ఆ స్ట్రాటజీ మారవాలని నేను టెక్నికల్ ప్రెజెంటేషన్ ఇస్తాను. తాత about 7 No, the first point is all TRS votes did not get transferred. They got almost 2 lakh votes. So I would imagine, or almost. So only about 60 or 70%. I don't know the exact figure. You can compute from this. So all the TRS votes did not come to us. They got in several places. They came second. Congress came third, and so it is wrong. Yes, a significant. Because this being a national election, yes, they're bound to go either to, some of them also went to Congress, but a majority of them came to BJP, number one, 60% plus. Other 30-40% went to TRS itself. The second thing is, that itself was not sufficient for us to win. We needed additional votes. That additional votes came from Congress. Those who voted for Congress, they came to us. And regarding the national, the expected results as expected as projected in the exit polls did not come in our favor. And I think the primary reason is extreme religious polarization, poisoning the minds of the minorities who voted for us in the past have deserted us. They created a fear that if BJP comes back, they'll bring in an NRC and throw all the minorities out of the country. They'll treat them as second-class citizens, and they will interfere with their religious practices, so on and so forth. So that is bad for the nation, bad for the society. We go by Sabke Saath, Sabka Vikas. It seems like Congress party was not fighting BJP. It was fighting the philosophy of Sabke Saath, Sabka Vikas. And but the good thing is a significant portion of the educated voters once again showed great faith in BJP, and there was a minor jitters, and that is why the stock market crashed. Once again, even the market showed faith in BJP, and now they are bouncing back, because we are definitively forming a strong government with strong partners. And so the stock market literally bounced back once they had that confidence. More importantly, they see that there's going to be no change in the direction of the policies, whether it's foreign policy or defense procurement, or infrastructure development will not stop. The bullet trains will go on, the highways will go on at the same speed, and the internal and external security will go on. There will be internal terrorism, whether it's Naxalites and there will be no more Gokul Chat blasts. So people are now confident they have a stable government. That's why everything is bouncing back to normal. నేను దాంట్లో ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. కేంద్ర మంత్రి అయితే కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకంటే నేను ఎంపీగా ఎప్పుడు కూడా అటెండెన్స్ 100% ఉంటాయి. నాట్ ఓన్లీ పార్లమెంట్లే కాదు, కమిటీస్ అలా విదేశ టూర్లు కూడా పంపిస్తారు, అన్నిట్లో కూడా నేను 100%. అంటే నేను ఎంపీగా ఉంటే కేవలం ఉన్న 5 నెలలు బయట ఉంటా, 7 నెలలే ఇక్కడ ఉంటా. కేంద్ర మంత్రి అయితే దాదాపు
పది నెలలు అక్కడ ఉంటే ఇక్కడ నెల 2 నెలలే ఉండొచ్చు. అయితే ఈ ప్రాంతంకు దూరం వెళ్ళిపోతాం కేంద్ర మంత్రి అయితే కానీ నాకు కొన్ని సబ్జెక్ట్స్ మంచిగా నాలెడ్జ్ ఉంది, దాన్ని దేశానికి కాంట్రిబ్యూట్ చేయవచ్చు. నాకు రాజకీయంగా నష్టమవుతుండొచ్చు కేంద్ర ప్రభుత్వం అయితే, ఎందుకంటే మా ప్రజలతో దూరం అయితే, కానీ నాకున్న నాలెడ్జ్ కాంట్రిబ్యూట్ చేయవచ్చు. ఏది పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంకు కట్టుబడి ఉంటాను. I do not think anyone from Telangana, including Kishan Reddy Garu, our state leader, is asking, expecting. It's not yet allotted. It is not yet allotted as on date. I think, I don't think even on 9th they will decide. They will decide only a few cabinet ministers, cabinet posts, and over the next 2-3 weeks, then they'll decide the next 1 week, they'll decide the other cabinet ministers and the MOS. So one can expecting two is not expecting too much. Sir, 7 other seats to be taken second. What do you think, where do you think you lost out? You became very close second. What do you think happened there? Was it extreme polarization or non-consolidation of Hindu votes? Hindu votes are never consolidated. It's the polarization of the minority votes that affected us. And that is the primary reason. It happened not only in this, and that's very, very unfortunate, because BJP policy, everybody confuses with Hindutva being associated with Hindu religion and Hindu beliefs. Hindutva means nationalism, Hindutva means nation first. ప్రభుత్వం ఫామ్ అయినాక కలిసి పనిచేస్తారు. నా అవసరాలు వేరే ఉండొచ్చు, దేశ అవసరాలు వేరే ఉండొచ్చు, వేరే రాష్ట్రం అవసరాలు వేరే ఉండొచ్చు. కానీ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, మేము తప్పనిసరిగా ఎన్డీఏలు ఉండి కలిసి పనిచేస్తాం. కలిసి పనిచేస్తామనే అర్థమే అది. నా మేనిఫెస్టో వేరే ఉండొచ్చు, మీ మేనిఫెస్టో వేరే ఉండొచ్చు. మనం ఇద్దరం కలిసి పనిచేసినప్పుడు కొన్ని కాంప్రమైజెస్ ఉంటాయి తప్పనిసరిగా. ట్రిపుల్ 1 జియో మీద బీజేపీ అఫీషియల్లీ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఏది ట్రిపుల్ 1 జియో మీద నేను ఇచ్చినాను. నా స్టాండ్ ఇంతకుముందు అదే ఉండే. పర్యావరణను కాపాడుకుంటా డెవలప్మెంట్ కావాలి. ఇప్పుడు ఎట్లయితుందంటే జియో ట్రిపుల్ 1లో డెవలప్మెంట్ ఆగిపోతుంది, లీగల్ డెవలప్మెంట్ ఆగిపోతుంది, ఇల్లీగల్ డెవలప్మెంట్ అవుతున్నది. అది తీసేసి జియో 69 తీసుకొచ్చిండ్రు. అది ఇంకా ఘోరమైంది, దాంట్లో ఏమీ చేయరాదు. నేను అనేది ఏంటంటే జియో ట్రిపుల్ 1 తీసేసి దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ జోన్ చేయాలని నేను ఇప్పుడు కాదు, 5 ఏళ్ల కింద కాదు, 9 ఏళ్ల కింద సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్లో అందరు సైంటిస్ట్ తోటి రాజకీయ నాయకులతోటి ఒక పెద్ద కాన్ఫరెన్స్ పెట్టి ఆ డాక్యుమెంట్ తీసినాము. అదే డాక్యుమెంట్ నేను కట్టుబడి ఉన్నా. ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ జోన్. నేను ఫస్ట్ టైం ఎంపీ ఉన్నప్పుడు ఫస్ట్ టైం పార్లమెంట్లో కూడా ఇది డెవలప్మెంట్, పర్యావరణం కాపాడుడు ఒకదానికొకటి వ్యతిరేకం కాదు, రెండు కావచ్చు. ఇట్లాంటి ఉదాహరణలు వేరే దేశంలోని నేను ఫస్ట్ పార్లమెంట్ స్పీచ్లో, నా మేడిన్ స్పీచ్లో అదే చెప్పినాను. దాని తర్వాత సెస్లో ఉన్న డాక్యుమెంట్ కూడా అదే. ఆ డాక్యుమెంట్ ఉంది, మీకు ఇస్తాను. సస్టైనబుల్ డెవలప్మెంట్ జోన్ అది రేవంత్ రెడ్డి గారికి కూడా నేను ఇస్తాను. ఇది మీకు మంచిది, మా ప్రాంతానికి మంచిది, రాష్ట్రానికి మంచిది. Absolutely. So BJP party is structurally, organizationally, policy-wise, goals-wise, same throughout India. But because of certain weaknesses where the party is not very strong, it works in a slightly different manner. The roles may be the same.
I have Zilla Adhyaksh next to me. There may be some districts where the BJP party is weak. So the role and responsibility of the same positions vary, assembly conveners and all that. So we are working to make it uniform. It should not be individual dependent. Because I have a strong Zilla Adhyaksh, my Zilla BJP is strong. It should be regardless of the individual. And for that, we are getting systems in place. For my role, there are 2-3 things I suggested in the past. And one of the things that worked during this election is we got a app which was implemented only in about 1,000 booths. And all the 1,000 booths, we got a huge majority. So this kinds of, we want to use technology in place where that's not just used for the election, but throughout the party functioning. So the hierarchical structure and the reporting of this thing will now be organized and monitored locally as well as nationally. So we are trying to do it. And to start with, to make it strong in this thing, we already, the minute the elections were over, we started focusing on 7,000 ward members. There are approximately 7,000 ward member candidates we are trying to recruit and sarpanchas. And their work is number one, go to the villages and give a list of all those who are above the age of 57, not getting pensions. Make representations directly, make them write letters, write to the collectors, write to some of the leaders here, and we will help them. Secondly, Awas Yojana, who are eligible for. So we have tasks set out right from now, and some of them have started working. So that strengthens the organization from ground level. So you're somebody who has patience to me and where you have a certain background of cooking. What do you think is the most contribution to be done in Telangana with respect to IT and employment creation? Given the fact that the IT industry is every year after year laying off people. So employment generation doesn't mean IT itself. There's so many other. In fact, the largest employer is the smallest industries. For 1 crore investment in an IT company, you get 1 job. So in a large industry, manufacturing, if I put 1,000 crore industry, all you get is 1,000 jobs. Whereas in medium and MSME and smaller, for 1 crore investment, you get 10 to 20 jobs. So my focus is not going to be on the high-tech manufacturing. That, of course, the nation is going. My focus is on to be the local one. My biggest focus, which I'm researching because of I have the added advantage of being an engineer and innovator. I mean, focusing on appropriate technology is seasonally changing multi-feedstock biogas plant. Long name, and but that can change the nation. It will save the nation LPG imports up to 1 lakh crores, and that is currently functional on a pilot stage, where some 40 houses are being supplied with piped biogas. But in next 1.5 to 2 years, we'll supply the entire village of 1,100 people. So the entire LPG, it can also produce electricity, and it can also run tractors and also be used for cooking fuel. So that is going to be, that also we started, it's been continuous ongoing. So focus on MSME, appropriate technologies are more important for the nation, and that's what I'm going to focus on. ధన్యవాదాలు మీడియా మిత్రులకు అందరికీ కూడా విచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి 5 పార్లమెంట్